అందరికీ నమస్కారం అండి. మనిషి అసలైన జన్మ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. పురాతన కాలంలో లఖింపూర్ అనే ఒక అందమైన పట్టణం. ఆ పట్టణంలో గొప్ప ధనవంతుడు తన కుటుంబంతో ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో దేనికి లోటు ఉండేది కాదు. అంతేకాదు, అతనికి లక్షల్లో వ్యాపారం జరిగేది. వాళ్ళు గుణంలో కూడా చాలా గొప్పవాళ్ళు. అతని కుటుంబమంతా ఎంతో ధర్మబద్ధంగా ఉండేది. ఈ ఇంట్లో ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఆమె పేరు మాయ. మంచి సంస్కారవంతమైన అమ్మాయి. పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళకి సేవలు చేయడం అంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఇక ఆమె అవసరంలో ఉండే పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఎంత తెలివైనదో అంతకంటే గొప్ప భక్తితో భగవంతుని పూజించేది. రోజులు గడిచే కొద్దీ ఆమె పెరిగి పెద్దదవుతుంది. ఆమెకిప్పుడు యవ్వన వయసు వచ్చేసింది. వివాహం చేయాల్సిన సమయం కూడా వచ్చేసింది. ఆమె తండ్రి ఆమెకు పెళ్లి చేసి ఒక మంచి కుటుంబానికి కోడలుగా పంపాడు. మాయ మామగారు కూడా మంచి ఆస్తిపరుడే. కానీ దాంతోపాటు అతను ఒక పిసినారి. ఇంకా మాయ ఆ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఆమె మీద ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా మంచిగా నడుచుకునేది. అత్తమామలకు సేవలు చేస్తూ భర్తతో ప్రేమగా నడుచుకునేది. అలా కుటుంబంలో అందరి మనసులు గెలుచుకుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం మాయ తన ఇంటి వాకిలి ఊడుస్తూ ఉన్నప్పుడు ఒక యువ సాధువు భిక్ష కోసం వచ్చాడు. మాయ వెంటనే భిక్ష తెచ్చి అతని ముందు చూసి ఇలా అడిగింది, అంత తొందర ఏముంది, మీరు కొంచెం ఆగొచ్చు కదా. దానికి ఆ యువ సాధువు, దేవి, నాకు భయం వేస్తుందని అంటాడు. ఇది జరుగుతున్నప్పుడు మాయ మామగారి ఇంట్లోనే ఉన్నారు. ఆ మాటలు విని అతనితో అనుమానం మొదలైంది. సాధువు యువకుడు, కోడలు కూడా కొత్తగా పెళ్ళైన అమ్మాయి. వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళ మధ్య ఏదైనా జరుగుతుందని ఆలోచిస్తూ ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తూ వినడం మొదలుపెట్టాడు. ఆమె నవ్వుతూ మాట్లాడడం చూసి నా కోళ్ల బుద్ధి మంచిది కాదు అనుకున్నాడు. అలాగే కిటికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటున్నాడు. ఆ సాధు మాయలో మాట్లాడుతూ, దేవి, మీ వయసు ఎంత అని అడుగుతాడు. దానికి మాయ నవ్వుతూ, అయ్యో, నా వయసుదేముంది, నాకిప్పుడే 10 ఏళ్ళు వచ్చే అంటుంది. అక్కడే ఆమె మామగారు ఆశ్చర్యపోయారు. నా కోళ్ళకేమైంది, ఒక సాధువుతో ఇలా అబద్ధం చెప్పడమేంటి, అసలు ఏం జరుగుతుందని ఆందోళన పడతాడు. ఇక్కడ సాధువు మాత్రం సరే అయితే మరి మీకు వివాహం అయింది కదా, మరి మీ అత్తగారు వయసు ఎంత అని అడుగుతాడు. ఆమె దానికి ఆవిడకైతే కేవలం 8 ఏళ్ళే అని చెప్తుంది. అప్పుడు వయసులో అంత పెద్దదైన అత్తగారిని పట్టుకుని చిన్నపిల్ల అన్నందుకు వాళ్ళ మామగారికి చాలా కోపం వస్తుంది. ఈమెకు పిచ్చెక్కిందా ఏంటి, లేదంటే నా కొడుకుని మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తుందా అని ఆగ్రహంతో ఊగిపోతాడు. కానీ తొందరపాటు మంచిది కాదని జరిగేదంతా చూద్దామనుకుని అక్కడే ఉంటాడు. అప్పుడు సాధువు మళ్ళీ మీ భర్తగారు వయసంతా అని అడుగుతాడు. దానికి ఆమెకు ఆయనకి ఈ మధ్యనే 4.5 సంవత్సరాలు నిండాయి అని అంటుంది. మరి ఇప్పుడు నా వయసు అడిగితే ఏం చెప్తుందని కంగారు పడుతూ ఉంటాడు మామగారు. సాధువు మరి అప్పుడు మీ మామగారు వయసు ఎంత అని అడుగుతాడు. ఆమె, అయ్యో అదేం చెప్పను, మా ఆయనైతే ఇంకా జన్మించలేదని అంటుంది. తన కొడుకుని పెళ్లి చేసుకుని తన ఇంట్లో కాపురం చేస్తూ తనకు పుట్టలేదు అనడంతో అతనికి ఎక్కడ లేని కోపం వస్తుంది. దాని రాసలీలల కోసం ఇటువంటి అబద్ధాలు ఆడుతుంది. తన కొడుకును మోసం చేస్తుంది. తన ఇంటి గౌరవాన్ని పాడు చేస్తుందని భిక్షకి ఇచ్చి లోపలికి రాగానే ఆమె నిలవిద్దాం అనుకుంటాడు. కొడుకుకి కంప్లీట్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఇలాంటి బుద్ధి లేని స్త్రీలతో మాట్లాడడం దండగా. ఈమె సంగతి అయితే నాకు పంచాయతీ పెట్టి తెలుసుకోవాలని, ఇలాంటి మనిషిని కోడలుగా ఉంచుకోవడం కూడా మంచిది కాదని అనుకుంటాడు. వెంటనే ఆమె పుట్టింటికి కబురు పెడతాడు. వాళ్ళను ఉన్న ఫలంగా తన ఇంటికి రమ్మంటాడు. ఇంకా తన ఊళ్ళో పంచాయతీకి వెళితే తన కోడల వల్ల తన పరువు కూడా పోతుందని బాధపడతాడు. విషయం ఏమిటని పంచాయతీ పెద్దలు అడిగితే, విషయాన్ని నేను మా కోడల ముందు మాత్రమే చెప్పగలను, మీరంతా ఇంటికి రండని అంటారు. ఇంకా షావుకారు మాట కాదనలేక పెద్దలు, సభ్యులు, అతని ఇంటి పెద్దమ్మ అంటే మామ, తల్లిదండ్రులు అందరూ వచ్చారు. పంచాయతీ పెద్దల సమస్య ఏంటో అంటే ఇప్పుడైతే చెప్పండి అని అడుగుతారు. దానికి అతను మా కోడలు ఉంటేనే చెప్తానంటాడు. పంచాయతీ ప్రజలు మాయను పిలుస్తారు. ఉదయం సాధువు రావడం, ఆమె భిక్ష వేయడం గురించి చెప్తే పంచాయతీ ప్రజలు అది మంచి పనే కదా అంటారు. భిక్ష మాత్రం ఇస్తే మంచిదే గాని అక్కడ జరిగిన సంభాషణ నన్ను బాధ పెడుతుంది, అదేంటో మీరు ఆమెని అడగండి అని అంటాడు. దానికి మాయ, ఖచ్చితంగా చెప్తాను, కానీ కంప్లైంట్ మీకు ఉంది కాబట్టి మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్తాను, నా తప్పు ఉంటే నేను శిక్షకు సిద్ధంగా ఉంటానని అంటుంది. పంచాయతీ సభ్యులకు ఆమె చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. పంచాయతీ సభ్యులు షావుకారు గారు విషయాన్ని సాగదీయకుండా ప్రశ్నలు అడగండి అని అంటారు. సాధువు వచ్చినప్పుడు అంత తొందర ఏముందని అని అతనితో అన్నావు కదా, అప్పుడు ఏమన్నాడు? దానికి మాయ, నాకు చాలా భయంగా ఉంది దేవి అని అన్నాడు. దానికి అర్థమేంటి?
తప్పుడు ఆలోచనే కదా అని అంటాడు. దానికి మాయ, ముసలితనంలో నిన్ను చేయాల్సిన పని చిన్న వయసులో చేస్తున్నారు. సాధు అవ్వడానికి తొందర ఏంటి అని అన్నాను. దానికి సాధు భూమి మీద మన ప్రాణానికి క్షణం కూడా గ్యారంటీ లేనప్పుడు, చావు వయసును చూడనప్పుడు, దేవుని చూడుకోవడానికి ముసలితనం వరకు ఆగితే అప్పుడు ప్రాణం ఉంటుందో లేదని భయమేస్తుంది అన్నాడు. ఈ మాటలో తప్పేముంది అని అనగానే పంచాయతీ సభ్యులు కూడా ఆమెను మెచ్చుకున్నారు. మరి సాధువు నీ వయసు ఎంత అని అడిగితే 10 ఏళ్ళు అన్నావు అని మామగారు అంటారు. అవును, 30 ఏళ్ళు ఉన్న నువ్వు ఇలా చెప్పడమేంటి? 10 ఏళ్ళు క్రితం నేను గురుదీక్ష తీసుకొని భక్తిని, భగవంతుని అనుభూతిని చెందాను. అందుకే దాన్ని నా వయసుగా భావిస్తాను. మిగతా 20 ఏళ్ళు వేస్ట్గా పోయినట్టే అని అంటుంది. మరి మీ అత్తగారి వయసు 8 ఏళ్ళు ఎలా అవుతుంది? నేను 8 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో పూజలు, దైవ కార్యాలు ఏవీ చేయలేదు. నేను వచ్చాక అత్తగారు నాతో పాటు అన్నీ చేస్తున్నారు. మరి నీ భర్తకు 4.5 ఏళ్ళని ఎందుకన్నావు? ఎందుకంటే 4.5 ఏళ్ల క్రితం నా భర్త గారి ఆరోగ్యం బాగోలేనప్పుడు వారు మమ్మల్ని గుడికి తీసుకొచ్చేవారు. ఆ క్రమంలో వారికి భగవంతుడిపైన భక్తి కలిగింది. ఇంకా మీరు జన్మించడే లేదని ఎందుకు చెప్పానంటే, మీరు ఎప్పుడూ ధార్మిక కార్యాలు చేయరు, ఎవ్వరికీ సహాయం కూడా చేయరు. భగవంతుణ్ణి ఆశ్రయించకపోతే ఆ మనిషి ఎలా జన్మించినట్టు అవుతుంది అని అంటుంది. దానికి షావుకారు, మీ సుఖాల కోసం నేను ధనాన్ని పోగేస్తున్నాను, నాకు వాటికి సమయం ఎక్కడ దొరుకుతుందని అంటాడు. దానికి కోడలు, ఇంట్లో ఉన్నప్పుడైనా ఈశ్వరుని స్మరించడం, కష్టాల్లో ఉన్నవాన్ని ఆదుకోవడం కూడా సాధ్యమే కదా అంటుంది. దానికి షావుకారు సిగ్గుతో తలదించుకుంటాడు. అందరి ముందు ఆమెను క్షమాపణ అడుగుతాడు. పంచాయతీ సభ్యులను కూడా క్షమాపణ అడిగి కోరాలని లోపలికి తీసుకువెళ్తాడు. షావుకారు తన గుమాస్తాని పిలిచి, పోయిన సంవత్సరం పండిన ధాన్యం ఎవరూ కొనలేదు కదా, నేను దానికి పేదవాళ్ళు పంచుతాను, ఇక నుంచి అన్ని పుణ్యకార్యాలే చేస్తానని అంటాడు. గుమస్తా షాక్ అయ్యి షావుకారు చెప్పింది చేస్తాడు. పూర్తిగా పాడైపోయిన ధాన్యాన్ని మాయ చూసి మామగారిని అడుగుతుంది. దానికి మామగారు, నువ్వు నా కళ్ళు తెరిపించావు, అందుకే నేను ఈ ధాన్యాన్ని పంచి జన్మను పొందాలని అనుకుంటున్నానని అంటాడు. దానికి మాయ, ఈయన మారాడు అనుకున్నాను కానీ మారలేదు. ఏం చేయాలని బాగా ఆలోచించి ఆ గోధుమలతో రొట్టెలు చేసి ఆ రాత్రికి మామగారికి వడ్డిస్తుంది. అది తినగానే వాసనకి అతనికి వాంతి వచ్చేస్తుంది. అప్పుడు అతను కోడల మీద అరుస్తాడు. ఏం పురుగులు పట్టిన భోజనం పెట్టావని అడుగుతాడు. దానికి పిండిని ఇప్పుడే తయారు చేసి రొట్టెలు చేశానని అంటుంది. దానికి అతను, ఏ గోధుమలతో అంటే, నిన్న మీరు పంచడానికి తెచ్చిన వాడితోనే అంటుంది. అతను, అవి ఎలా తింటాం అని అంటే, మనం ఏదైతే ఇస్తామో అదే మనకి దేవుడు తిరిగి వస్తుంది, కాబట్టి ఇప్పటి నుంచి అది అలవాటు చేసుకుందామని అంటుంది. అప్పుడు అతనికి తప్పు తెలిసి ఆ ధాన్యాన్ని పారేసి మంచి ధాన్యాన్ని పంచుతాడు. ఇక్కడ మాయ అత్తగారితో ముత్తైదును తీసుకురమ్మంటుంది. అత్తగారు అలాగే తీసుకొస్తారు. మాయ డోలు తీసుకునే స్త్రీలతో కలిసి మామగారి జననాన్ని ఉత్సవంగా జరుపుతుంది. ఎప్పుడైతే మనిషి భగవంతుని గుర్తించి ఆయన చూపించిన ధర్మ మార్గంలో నడుస్తాడో అప్పుడే ఆ మనిషికి అసలు సిసలైన పుట్టుక కలుగుతుంది అన్నదే ఈ కథ యొక్క సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.